నమస్తే పెద్దయినా. నమస్తే నాయన. ఏం పేరే? నారాయణ, పూసల నారాయణ. పూసల నారాయణ. ఎట్లా ఉంది మరి పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయి, 2000 వస్తున్నాయి. 2000 కాంగ్రెస్ వచ్చినాక 4000 అన్నాడు. వాళ్ళు 4000 అన్నారు కానీ 4000 ఇవ్వలే, 3000 ఇచ్చినా బాగుండు. వాళ్ళు ఏమి ఇస్తలేరు, అవే 2000 ఇస్తారు. మరి చెప్పేగానే ఇప్పుడు ముసలి పెన్షన్లు పెంచుతున్నావు 4000 అని. ఇవన్నీ ఏవి లేవు, ఎక్కడ లేవు. అది రైతులకు పైసలు పడ్డాయట. అది ఎప్పుడు పడ్డాయి? సిలిండర్ పిరి అన్నారు. కరెంట్ అయితే పిరి వస్తుంది, కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. అంటే ఇంటి ఓనర్కు 1 మీటర్కి వస్తున్నాయి. ఇక కిరాయిలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళది వాళ్ళ కరెంట్ బిల్లు కట్టుకుంటున్నారు. మరి ఎంతమంది మీరు ఇంట్లో? మేమిద్దరే ముసలాయని. ఇప్పుడు ఊర్లలో రేషన్ కార్డులు కూడా ఇస్తురా అని చెప్తారు, మరి నిజమేనా? అది కార్డు మీకు కాదు, ఊర్లలో నార్మల్గా ఏది ఇంకైతే షార్ట్ కాలే. ఏం స్టార్ట్ కాలే రేషన్ కార్డుల గురించి? షార్ట్ కాలే, ఇస్తారే కానీ మరి షార్ట్ అయితే కాలే. మరి ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు 10 సంవత్సరాలు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఏమో కేసీఆర్ ఉన్నప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఏం పని చేస్తలేడు. అంతేనా? ఎందుకు అన్ని చేసిన అంటుండు ఆయన? ఏం చేసిండు? పింఛన్ పాయలు ఇస్తలేడు. ఒక రైతులకి నిన్న ఆడ 7 లుల్లి అయితే ఆ రైతులకు పడ్డాయి. అంటే ఇప్పుడు అదే రైతుల కోసమే దీక్షలు అయ్యి జరుగుతున్నాయి అక్కడక్కడ లుల్లి అవుతుంది కదా, దానికోసం ఆ భూముల పైసలు ఇంకో వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారు. ఇక ఇదైతే ఇయ్యలే, పింఛన్ పాయలు అయితే ఎక్కువ చేయలే. 1500 ఇస్తున్నాడు ఇంట్లో కుటుంబానికి, 1500 2000 అని. అవి ఇంట్లో ఆడవాళ్ళకి కూడా పైసలు ఇస్తున్నాడు, లేవు లేవు. ఏం చెప్తావు అంటే అప్పుడు 10 సంవత్సరాలలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇంకా అప్పటికి ఇప్పటికి తేడా ఉంది. ఎప్పుడు మంచిగా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడే బాగున్నది. కానీ మరి ఎట్లా ఉన్నావు పెద్దమ్మ, మంచిగా ఉన్నావా? ఏమో తమ్మికి అట్లే బతున్నాం. ఎట్లా ఉంది ఇప్పుడు ఊర్లలో? రేషన్ కార్డులు కూడా ఇస్తా అని చెప్తారు. ఇస్తా అంటుండ్రు, ఇస్తలేరు. పింఛన్ పైసలు ఇస్తాన్నారు, ఇస్తలేరు. పేదలకు ఇంటికి కూలి చేసుకుంటే వాళ్ళకి 2000 ఇస్తాను, అవి ఇవ్వలేదు. సిలిండర్ పిరాని అవి ఇవ్వలేదు, ఏవి ఇవ్వలేదు. నాకు రేవంత్ రెడ్డి నేను అన్ని ఇచ్చినా మంచిగా చేస్తున్నా అని చెప్తున్నాను అన్నాడు కానీ ఏది చేయలేదు, ఏ సాయం చేయలేదు. నాకు 3 ఆడపిల్లలు, ఏం సాయం కూడా ఏం చేయలేదు. స్కూటీలు వచ్చినాయంట, స్కూటీలు ఇస్తున్నాడు. ఏ స్కూటీలు రాలే, ఏది ఇవ్వలేదు. మాకు గవర్నమెంట్ సమ్మె 1 రూపాయి లాభం లేదంట. మా అదృష్టాన్నే లేదు, 1 రూపాయి కూడా. ఇప్పుడు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నా అని చెప్తున్నారు, చదువుకున్నారు. వచ్చిందా మీ ఇంట్లో? 3 ఆడపిల్లలకు మా మొగడు కూడా తాగోతా, ఆయన రూపాయి కష్టం కూడా చేయడు. ఒక్కదాని కష్టపడి ఇంటి వాళ్ళు బతికియాలి. మరి ఆయన అట్లా చెప్పి ఇప్పుడు ఏమీ లేదంటున్నావు, ఎట్లా లెక్క? ఇంకా ఆయనకి ఓడేస్తారు ఓట్లుగా, వేయరు. ఇంకా కేసు గానికి ఆయన కేస్తారు సీఎం. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? 6 గ్యారెంటీలు అని ఇచ్చిండు. 6 నెలలు అయినా కానీ ఇప్పుడు ఒక ఆడవిలో పెళ్లి చేస్తే కేసుగా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయల సాయం చేసిండు. బంగారం కూడా ఇస్తుండు. బంగారం లేదు, ఏది లేదు. నా బిడ్డ పెళ్లి చేస్తే 1 లక్ష రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు ఏది, ఇప్పుడు ఆడవిలో చేసిన వాళ్ళు, పేదలు కూడా చేసిన వాళ్ళకి కూడా ఏ సాయం లేదు. కేసీఆర్ ఖాళీ 1 లక్ష రూపాయలే ఇచ్చే గానీ బంగారం కూడా ఇస్తుండు కదా. బంగారం లేదు, గింగారం లేదు, అన్ని మాటలే. తీసుకుందిరా. కాంగ్రెస్ వచ్చినాక అంత ఏడానే పడిపోయింది. మా బిడ్డ పేరు 2 బిడ్డలు పెళ్లిలకు 1 ఎకరా పొలం అమ్ముకుందాం అన్నా కానీ బేరం వస్తలేదు. 20 లక్షలు భూముల రేట్లు కూడా లేవు. 20 లక్షలు చేసి అప్పు చేసినా తనలాడి కష్టపడి సచ్చేది ఒకటే తక్కువ ఉన్నది. ఏం పేరు పెద్దమ్మా? నా పేరు సావిత్రి. ఎట్లా ఉంది మరి ఇప్పుడు? రేషన్ కార్డులు ఇస్తా అంటుండంట ఊర్లలో, వస్తున్నాయా మీ ఊర్లో? ఇప్పుడు మన నిన్న మొన్నటి దాకానేమో గ్రామ సభలో తీసుకుండు దరఖాస్తులు, మళ్ళీ ఇప్పుడేమో మన మీ సేవలకు ఇచ్చిండు. ఎంతవరకు వచ్చింది? ఏమో ఎంతవరకు వచ్చిందో మా ఇంట్లో దిక్కు రాలేదు, మాకేం తెలియదు. నేను పొద్దుగాలు లేస్తే షాప్ల కాడికి వస్తాయి మా పుట్ట తిప్పలు. మాకు ఎవరు ఏది మాకు నాకేం తెలుసు బెట, నేను ఇంట్లో తిరగాను. నేనేమైనా తిరుగుడు కాదు, ఇప్పుడు వచ్చేయన్నీ వస్తాయి కదా, ఇవి వస్తున్నాయి, ఈ రాట్లేవు అని తెలుస్తాయి కదా ఊర్లో. లేవు బిడ్డ, మాకేవి లేవు. మేమేమో మాకు అవి రేషన్ కార్డులు తెలియదు, ఏంటి అవి ఇండ్లంట, అవి అంట, ఇవంట. మాకేది లేదు బిడ్డ, మాకు తెలియదు బెట, మాకు ఏది లేదు. మా ఇంట్లో ఎవరు రాకుండా రాలే, ఎవరు రాలే. ఎందుకు మన గ్రామ సభలు జరిగే అన్ని దరఖాస్తులు తీసుకునే ఇందిరమ్మ ఇండ్ల కోసం? లేదు బిడ్డ, మా ఇంట్లో దిక్కు రాలేదు. ఎవరు తీసుకుర్రు ఎవరు లేదు, ఇంతవరకు అయితే మాకు రాలేదు. అస్సలకే మా ఇంట్లో దిక్కు రాలేదు. గుర్రంగుట్ట సైడ్ మాది, గుర్రంగుట్టనే మాది. రాలే, ఎవరు రాలే. అక్కడ 6 గ్యారెంటీలు అని చెప్పినప్పుడు గుర్తుందా నీకు రేవంత్ రెడ్డి? 6 గ్యారెంటీలు అన్నాడు, అది అన్నాడు. ఒక బస్సు ఫ్రీ పెట్టి ఏంది బిడ్డ, ఆడవాళ్ళకి ఏమి ఇజ్జత్ ఉంది, ఏమిలో ఉంది? ఆ బస్సులలో ఎక్కితే ఆ బస్సులు ఫ్రీ పెట్టి ఏం బెట, అది వేస్ట్. ఆ బస్సులు ఫ్రీ పెట్టి మంచిగానే చేస్తున్నారు. ఏం మంచి బెట, ఫ్రీగా పెట్టి మంచిగా ఛార్జ్ లేకుండా ఏంది ఫ్రీ? అది ఆడవాళ్ళకి ఏమి ఇజ్జత్ ఉంది బెట? ఆ బస్సులు ఫ్రీ పెట్టి వేస్ట్ పెట్టిర్రు. అసలు ఆ ఫ్రీ పెట్టకుండా మంచిగా ఇంకేదన్నా పెట్టేది ఉండే బెట, లేనిది ఏదైనా చేసేది ఉండే.
ఆ బస్సులు ఫ్రీ పెట్టి ఏం లాభం బేట ఆడోళ్ళకు ఆ మొగోళ్ళని చూస్తే ఇది విలువ ఇస్తలేరు బేట బస్సులలో అసలుకి ఫ్రీ ఎక్కుతుండ్రని నీకు ఫ్రీ ఇవ్వాలి సీట్ ఇవ్వాలా నీకు అసలు ఆడోళ్ళని కూకొని ఇస్తురా బేట బస్సులలో ఇంత ముందుకు ఎట్లుండే మంచిగా ఆగుతలేవు బస్సులు కూడా ఆపుతలేరు చేస్తలేరు అసలు ఆడోళ్ళని చూస్తే బస్సులే ఆపుతలేరు బేట ఏం లాభం అది అయినా ఏంది అది చేసేది ఏంది ఏదైనా వేరే ఏదో ముసలిళ్ళకో దసలకో ఏదో ఒకటి చేసేది బిడ్డ ఉండే బిడ్డ చేసిండు ఇప్పుడు 2000 ఉన్న పింఛని 4000 చేసి ఏమొస్తున్నాయి మేము కూడా ముండమొప్పులు బెట్ట మాకు కూడా మొగలు లేడు అదే 2000 ఏది వస్తలేదు అదే 2000 ఎవరిస్తున్నారు 6000 చేసినా 4000 చేసినా 6000 లేవు 4000 లేవు అది ఒక్కటే అయింది బిడ్డ బస్సుదే అయింది ఏది లేదు ఏది లేదు ఒక దిక్కునంగా నేను కోటీశ్వరాలని చేస్తా ఆడోళ్ళని అంటుంటే నువ్వేం ఏమి ఇస్తలేడు అంటున్నావు పెద్దమ్మ ఏ కోటేశ్వరరావు బిడ్డ మరి ఏదిగానే పడుతుంది బేట ఎక్కడగానే పడుతుంది ఏంగానే పడుతుంది ఒకటి ఫ్రీ చేసి ఆడోళ్ళకి కోటి మందిని కోటీశ్వరాలని చేయడమే నా లక్ష్యం అంటున్నారు రేవంత్ రెడ్డి చేసిండు బిడ్డ బాగానే చేసిండు మంచిగా చేసిండు బాగానే చేసిండు మంచిగానే అయింది అంతా బాగానే అయింది బిడ్డ మంచిగా అయింది అంతా ఏమో బిడ్డ నాకైతే మంచిగా అనిపిస్తలేదు ఈ రైతు బంధువులు అయ్యి నిన్న పడ్డాయంట మాకు అది భూమి ఇట్లా లేదు బిడ్డ మాకు ఏది లేదు మాకు రెక్కల కష్టం బొక్కల కూడు మాకు ఏం లేదు కాలు ఒక కాదనకుండా 3 అరల ఇల్లు ఉంది బిడ్డ మాకు ఏది లేదు మాది ఇల్లు కూడా వస్తుంది ఏమొస్తుందో బిడ్డ నేను చెప్తున్నా కదా మాకైతే ఏది రాసుకపోలే మాకేది తెలియదు చెప్పే చెప్తున్నా ఆ ఉన్నోనికే బిల్డింగ్లకే ఇస్తురు బిడ్డ లేని వాళ్ళకి ఏం చూసి ఏమి ఇస్తురు అని వీళ్ళకి ఉందా లేదా ఏముందని ఇట్లా చూసి ఇస్తురా బేట ఏమి ఇస్తురు అని ఉన్నోళ్ళకి గుదల్లో నూపుతారు బేట ఏదైనా కానీ లేనివానికి ఎవడిస్తుండు ఎవడిస్తలేడు వీళ్ళకి గౌరు గరీబ్ వాళ్ళు అని ఎవడని చేస్తున్నా బేట బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు పైసలు ఉన్న వాళ్ళకి బంగారం ఉన్న వాళ్ళకే వాళ్ళకే ఇస్తారు ఆ లోపల మాట్లాడుకుంటే వాళ్ళకే ఇస్తారు వచ్చిందే పేదల కోసం అంట కదా ఏం పేదలకు ఏం చేస్తుండు పేదలకు ఏం చేస్తుండు పేదలకు ఏది ఏమి ఇచ్చిండు పేదలకు అన్ని ఇచ్చిండు ఏం చెప్తాం మరి ఇంకేంది బేట దాటిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిండు నేను 6 గ్యారెంటీలు అని చెప్పిండు అదే బేట 6 గ్యారెంటీలలో ఏం చేసిండు బేట ఒక బస్సు తప్ప ఏం చేసిండు చెప్పండి మీరే ఏం చేసిండు ఏం పింఛన్ పెంచాడు పింఛన్ పెంచుడు ఆ మాసంటోళ్ళకు ఏం పెంచిండు బేట ఏది ఎడవేంచుడు అదే 2000 బేట ఇప్పటికైనా 2000 ఇస్తుండు కేసీఆర్ ఈయన ఏ లేవు ఇంకా ఇంకేది చేయలే ఇంకా అయినది ఏం పేరు అక్క నీ పేరు భారతి ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు కూడా ఇస్తుండంట ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదు నేను ఇస్తున్న రేషన్ కార్డు అంటుండే వస్తున్నాయా ఏం రావట్లేదు ఏదో అంటున్నారు కానీ ఏం రావట్లేదు అంతేనా ఎందుకు ఇస్తున్నా అంటుండే ఏడే రాలేదు అనడమే ఉంది కానీ రావడం ఏం లేదు కేసీఆర్ ఉన్నంత పదవిలో అయితే ఏం లేదు మంచిగా అన్ని పథకాలు ఇస్తలేడు ఏం ఇస్తలేడు కేసీఆర్ ఏమో 2000 పెన్షన్ ఇస్తే ఇప్పుడు 4000 ఇస్తున్నాయి 6000 ఇస్తున్నాయి ఉంది కానీ వచ్చేది ఏం లేదు ఇంతవరకు ఎప్పుడు వచ్చింది లేదు చూసింది లేదు ఎప్పుడు ఏమొచ్చింది చెప్పండి ఏది రాలేదు